హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను ఒక ఫ్యాన్సీ పర్స్ అనేది పోట్లీ బ్యాగులు అలాంటిదే అండి, కానీ పోట్లీ బ్యాగ్ కాదు. అలాంటిది ఒక బ్యాగ్ అనేది నేను చిన్న పర్స్ లాంటిది, బ్యాగ్ కూడా కాదు, స్టిచ్ చేశాను. అది ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటానండి. ఇది ఒక క్లాత్ వచ్చేసి ఫుల్ సీక్వెన్స్లో ఉంది. ఇది బోట్ నెక్ బ్లౌజు నేను కుట్టాను. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ బ్లౌజ్ కుట్టినాను. ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడు మనకి మిగిలిన క్లాత్ యూస్ చేసి నేను ఈ బ్యాగ్ చేశాను. చూడండి ఎలా అంటే మీకు పేపర్ కటింగ్లో చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ బోట్ నెక్ ఇచ్చాను, బట్ బ్యాక్ మళ్ళీ కొంచెం కింద ట్రయాంగిల్ లాగా ఒక నెక్ కూడా ఇచ్చాను. చూసారంటే చూడండి, బ్లౌజ్ క్లాత్ ఈ క్లాత్ సేమ్ ఉంది. చిన్న బోట్ షేప్ వచ్చిన నెక్ దగ్గర వేస్ట్ పీస్ యూజ్ చేసి ఈ బ్లౌజ్ చేశాను. చూసారా, పేపర్ కటింగ్ చేసినప్పుడు మనం బోట్ నెక్ కట్ చేసినప్పుడు ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేశాను కనుక మీకు జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నానండి. ఇలా కట్ చేసినప్పుడు ఈ షేప్ వస్తుంది కదా, ఈ షేప్ వచ్చిన 2 పీసెస్ ఉంటాయి కదా, ఆ 2 పీసెస్ని నేను ఏం చేశాను అంటే ఇందాక మీకు చూపించిన చిన్న పొత్లీ బ్యాగ్లో స్టిచ్ చేశానండి. ఎలా అంటే చూడండి, బ్యాగ్ మనకి మీకు చూపించినప్పుడు సైజ్ చిన్నగా కనిపిస్తుంది, బ్రాడ్గా లేదు. ఎందుకు అంటే నేను షేప్ అడ్జస్ట్ చేసుకుంటా కట్ చేసి మళ్ళీ కుట్టాను అన్నమాట. మళ్ళీ లోపల వైపు కూడా మనము స్టిచ్ చేసినప్పుడు మార్జిన్ వదులుతాం కదా, అలా కట్టింగ్లో అనేది సైజ్ చిన్నగా అయిపోయింది, బ్రాడ్గా లేకుండా చిన్నగా అయిపోయింది. లుక్ రావడం కోసం అనేసి నేను ఈ షేపు కొంచెం తగ్గించి కట్ చేశాను. ఇలా వచ్చిన దానికి లోపల వైపు ఏంటంటే నేను శాంటూన్ క్లాత్ యూజ్ చేశాను. లైనింగ్ కాటన్ వేయకుండా లోపల ఇన్సైడ్ అనేది శాంటూన్ క్లాత్ వేసాను. పై వైపు ఈ క్లాత్, ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ ఫోమ్ షీట్ అనేది వేసాను. ఎందుకంటే మనకి ఈ మనకి పర్సు లుక్ రావడం కోసం, కొంచెం లావుగా కనిపించడం కోసం అని ఫోమ్ షీట్ వేసాను. అలా వేసినప్పుడు ఏంటంటే మనకి బ్యాగ్ కూడా స్టిఫ్గా ఉంటుంది, ఇట్లా లూజ్గా కాకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. అలా ఈ బ్యాగ్ స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత వైట్ కలర్ జిప్ వేసేసాను. నెక్స్ట్ ఏం చేశానంటే చూడండి, వైట్ జిప్ వేసాను. నెక్స్ట్ ఏం చేసండి, ఈ ఫ్లవర్ షేప్ అనేది మనం బ్లౌజు హ్యాండ్స్ కట్ చేసినప్పుడు, సైడ్స్కి కట్ చేసినప్పుడు కొంచెము షేపు వేస్ట్ పీసెస్ ఉంటాయి కదండి, అది కాకుండా నేను బ్యాక్ సైడ్ నెక్లో కూడా ఈ బోట్ ఇచ్చినాక మళ్ళీ పైన కింద ఈ షేప్ ఇచ్చాను కదా, ఈ పీసెస్ ఇవి కూడా మిగిలినాయి కదా, ఆ చిన్న పీస్లను కూడా నేను వేస్ట్ చేయకుండా ఏం చేశానంటే ఇలా చేశాను. ఎందుకు అంటే ఆ ఫ్లవర్ స్టిచ్ చేయడం కోసం అనేసి నేను ఇలా ఒక పెటల్ షేప్ వచ్చేట్టుగా డ్రా చేసుకొని కట్ చేశాను. ఈ రెండింటికి కూడా మళ్ళీ శాంటూన్ లైనింగ్ ఇది 2 వేసి స్టిచ్ చేసి రివర్స్లో తీసాను. ఇప్పుడు మీకు డ్రా చేసి చూపిస్తున్నా చూడండి. చిన్న పెటల్ షేప్ వచ్చేట్టుగా ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను. లైనింగ్ను ఈ క్లాత్ కట్ చేసుకొని రెండింటిని కలిపి కుట్టాను. కుట్టి మళ్ళీ రివర్స్లో తీస్తే మనకి మంచిగా లుక్ వస్తుంది. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది బాగుంది. దీన్ని ఉల్టా తీసిన ఎలా స్టిచ్ చేశాననేది చూడండి. ఉల్టా మంచి బ్యాక్ సైడ్ అనే ఫ్రంట్ సైడ్ అనేది లోపల వేసి ఇలా కుట్టాలండి. ఫస్ట్ షేపు పెటల్ షేప్ వేసుకున్నాక 2 పీసెస్ పట్టుకొని కుట్టి మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తే మనకి ఇది చూడండి ఈ లుక్ వస్తుంది. మనకి ఫ్లవర్లో ఎలా అయితే రెక్కలు ఉంటాయి కదా, పెటల్స్ అంటాం కదా, ఆ పెటల్స్ ఉండేట్టుగా ఆ లుక్ వస్తాయి. ఇలా నేనేం చేశానంటే బ్యాగ్కి ఫస్ట్ ఒక లేయర్ వచ్చేసి 5 పెటల్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ లేయర్కి 5 పెటల్స్ అనేది ఇలా అరేంజ్ చేసేసి, అంటే మీకు ఇక్కడ పేపర్ మీద చూపిస్తున్నాను, నేను ఈ పర్సుకి మాత్రం డైరెక్ట్ కుట్టాను అనమాట. 1 by 1 పెట్టేసుకొని ఒక పెటల్ అనేది ఒక సైడ్ అనేది పైకి, ఇంకొక వేప్ అనేది లోపల ఇట్లా మన ఫ్లవర్లో రియల్ ఫ్లవర్లో ఎలా ఉంటుందో అలా అరేంజ్ చేస్తా కుట్టాను. సెకండ్ లేయర్లో 3 పెటల్స్ పెట్టాను అంతే. పెట్టేసిన తర్వాత మధ్యలో 2 సైడ్స్ అలానే చేశానండి, 2 వైపులు పెట్టాను. మధ్యలో వచ్చేసి చూడండి ఇలాంటిది ఒకటి నాకు స్టోన్ లాంటిది రౌండ్ షేప్లో ఉన్న స్టోన్ కుందన్స్ అనేది, వాటిపైన కుందన్లో చిన్న చిన్న స్టోన్స్ వచ్చి ఉన్నాయి. ఇది అనేది ఆ సెకండ్ లేయర్ ఉన్న 3 పెటల్స్ పెట్టాను కదా, దాంట్లో 2 సైడ్స్ అటువైపు ఇటువైపు ఒక్కొక్కటి కుట్టాను అనమాట. దీనికి మనకి కింద వైపు నుంచి హోల్స్ ఉంటాయి, సూది దారంతో అది కుట్టేశాను. నెక్స్ట్ కింద చూసారంటే మీకు వైట్ పాల్ గోల్డ్ కలర్ బీడ్స్ 2 హ్యాంగ్ అవుతా కనిపిస్తున్నాయి కదా, అవి ఎలా అంటే
నేను ఒక పెద్ద సైజు పర్ల్స్ అనేది తీసుకున్నానండి. తర్వాత పర్ల్ పైన మీడియం సైజ్ గోల్డ్ బీడు, నెక్స్ట్ చిన్న చిన్నవి షుగర్ బీడ్స్ అంటాం కదా, 3 టైప్స్ బీడ్స్ తీసుకున్నాను. చూడండి, మీకు వైట్ పర్ల్ కింద షుగర్ బీడ్ లాంటివి కనిపిస్తుంది. తర్వాత గోల్డ్ కలర్ పెద్ద బీడ్ కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి షుగర్ బీడు కనిపిస్తుంది. ఇది ఎలా కుట్టానన్నది మీకు ఒకటి సైడ్కి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఇది స్టిచ్చింగ్ అంతా అయిపోయింది కనుక మీకు ఒక జస్ట్ పక్కకి ఐడియా కోసం చూపిస్తున్నాను. ప్లస్ ఏంటంటే నా దగ్గర మొత్తం వైట్ కలర్ బీడ్ అనేది కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం స్టిచ్ చేశాను బ్యాగ్కి. నేను ఇప్పుడు దీంట్లో మీకు వేరే గోల్డ్ కలర్ పెద్దది బీడ్తో చూపిస్తున్నాను చూడండి. అందుకే మీకు చూసారంటే దూరంగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా నీడిల్కి దారం ఎక్కించుకొని ఒక నాట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ షుగర్ బీడ్ ఒకటి ఎక్కియాలి. తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, గోల్డ్ బీడ్ వేసాను కొంచెం పెద్ద సైజు. నెక్స్ట్ వైట్ కలర్ది పాల్ అని అది లేదు కనుక మీకు చూడండి, ఇది పెద్ద సైజు గోల్డ్ కలర్ బీడ్ అనేది వేసాను. తర్వాత మళ్ళీ చిన్న షుగర్ బీడ్ వేసేసి అన్నీ పైకి లాక్కోవాలి. ఇలా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు లాక్కొని ఫస్ట్ షుగర్ బీడ్ ఒకటి లీవ్ చేసి మళ్ళీ మిగతా బీడ్స్ అన్నిటినీ బీడ్లో నుంచి సూదిది పైకి లాగేసి ఒక 2-3 వేసేసుకుంటే మనకి ఇది అనేది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతాను. అలానే మొత్తం అన్నీ నేను కింద వైపు మొత్తము కుట్టాను. ఇది ఏంటంటే మన హ్యాంగ్ అవుతుందా, స్టిఫ్గా ఉందా అనేది చూసుకుంటా ముడేయాలి. చూసారా, అలా ఒకసారి చెక్ చేసుకుంటా అన్నీ చేయాలి. ఇట్లా హ్యాంగ్ అవ్వాలన్నమాట. మనం పట్టుకున్నప్పుడు టైట్గా పెట్టామనుకోండి, అది అలానే గట్టిగా నిలిచినట్టుగా స్టిఫ్గా ఉంటుంది. అలా కాకుండా మనం చెక్ చేసుకుంటా చేయాలి. ఇది చేశాను. పైన హ్యాండిల్ కూడా పట్టుకునే దగ్గర కూడా జస్ట్ 10 ఇంచెస్ లెంత్తోని నేను పైన కూడా అది ఒక 2 బీడ్స్ వేసేసి అది చేశాను. చూడండి, కనిపిస్తుంది కదా మీకు. వైట్ కలర్ జిప్ పెట్టాను. ఓకేనా అండి. నేను చిన్న క్లాత్ యూజ్ చేసేసి చిన్న పీస్ కటింగ్లో మిగిలిన నెక్ దగ్గర పీస్ చూసేసి ఎంత మంచి డిజైనర్ పర్స్ అనేది చేశాను. ఓకేనా అండి. ఈ ఐడియా కనుక నచ్చింది అనుకోండి, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ ప్లేస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి గాజులా క్రియేషన్స్ ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. చూడండి ఎంత మంచి బ్యాగ్ అనేది చేశాను. మీకు కనుక ఇది నచ్చింది అనుకోండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా. చూడండి, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎంత బాగుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.